సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చకుండా రోడ్లపైకి లాగారని అన్నమయ్య జిల్లా యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాబీర్ తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలోని బంగ్లా సర్కిల్ గ్రౌండ్ వద్ద మోకాళ్లపైన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జాబీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు నామమాత్రపు జీవోలు ఇచ్చి ఏమాత్రం మంజూరు చేయలేదన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించకపోతే మరింత ఆందోళనలు చేపడుతున్నామని ఆయన హెచ్చరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన అనేకమైన హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ రోడ్డు మీద లాగారు. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, సరెండర్ లీవ్ కానీ, అలాగే ఏపీజేఎల్ఐ మరియు డిఏ అరియర్స్, టీఆర్సీ అరియర్స్ ఇవన్నీ మొత్తంగా కలుపుకొని 18,096 కోట్ల రూపాయలు ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ ప్రభుత్వం బాకీ పడింది. వాళ్ళు జీవోలు ఇచ్చారు కానీ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన బకాయిలు ఏమాత్రం మంజూరు చేయకుండా, వాళ్లకు చెల్లించకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉంది. దీనికి యూటీఎఫ్గా అనేక దశల పోరాటానికి పిలుపు ఇవ్వడం, ఇప్పటికే 3 దశల పోరాటాలు పూర్తి అయ్యింది. వచ్చే భవిష్యత్తులో అంటే ఈ నెల 31 ఫిబ్రవరి 1, 2, 3వ తేదీల్లో రిలే దీక్షలు కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగివచ్చి మాతో చర్చించి మాకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో ఈ ఆందోళనను, ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. భవిష్యత్తులో మనతో కలిసి వచ్చే ఉద్యోగ సంఘాలను, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని ఖచ్చితంగా మాకు రావాల్సిన వాటిని ఇచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది.